మన దేశంలో జరుగుతున్న ఉగ్రవాదుల ఉగ్రదాడి, ఆతంకి హమ్లలు ఇవన్నీ చేయించేది ఎవరంటే చట్టాల ద్వారా, శాసనాల ద్వారా. చట్టాలు ఎవరు? ఐఏఎస్లు. శాసనాలు ఎవరు? ఐపీఎస్లు. ఈ ఇద్దరు తీవ్రవాదులు, తోడు దొంగలు. ఇవన్నీ రెండు మతాలు, అంటే రాక్షస మతానికి సంబంధించినవి అని మనం ఇక్కడ గుర్తుంచుకోవచ్చు. ఈ తీవ్రవాద రాజ్యాంగ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ రాక్షస మతానికి సంబంధించినవన్నీ ఇక్కడ మీరు గుర్తించగలరు. ఈ ఏదైతే దేశాన్ని పాలిస్తున్న కేంద్రంలో మోదీ, మనం అనుకుంటున్నాం అదేదో హిందూ ధర్మం అంటున్నాడు. హిందూ ధర్మము ఏమి కాదు, రాక్షసులు చెప్పిన శాసనాలకు లోబడి పనిచేయాలి. ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ సంతకాలు పెట్టే వారికే మోదీ పని. అంతకు మించి తన సొంతంగా ఆలోచనతో వ్యవస్థలను మార్చాలని చూసినా మార్చనివ్వరు. వీలైతే ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడారని ఈ రాజ్యాంగ దుష్టశక్తి అంత క్రూరంగా తయారైందని ఈ సందర్భంగా మనం తెలుసుకోవచ్చు. ఇక ఏదైతే తమిళనాడులో గెలిచిన సినిమా హీరో విజయ్ ఏదైతే ముఖ్యమంత్రిగా అయ్యాడో, తను చేస్తుండో ఎవరన్నా చేస్తుండో పక్కన పెడితే, సీఎంగా అయిన తర్వాత రాష్ట్రాన్ని మాత్రం మానసికంగా మాత్రం రాక్షసుడు అని మనం ఈ సందర్భంగా తెలుసుకోవచ్చు. చేసే కార్యాలను బట్టి అర్థమవుతుంది. ఎవరు గెలిచినా కానీ చేసేది అదే, కానీ ఇంకా సహకరించడం అంటే ఆ రాక్షసుల కార్యానికి పూర్తిగా సహకారంగా ఈ తమిళనాడు ఏదైతే విజయ్ ఉన్నాడో ఆ రాక్షసులకు అనుకూలంగా పనిచేస్తున్నాడని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. మొత్తం సినిమా ఇండస్ట్రీలో హీరోలు, సినిమా ఇది ముఖ్యమంత్రులు మీరు ఇట్లా అవ్వడం ప్రధాన కారణం ఏంటంటే, వీళ్ళని హీరోలుగా చూపించిన హీరోయిజం అంటే ఏంటంటే భూమిని సర్వనాశనం చేసే కార్యాన్ని హీరోయిజంగా చూపిస్తారు అనమాట. ఆ హీరోయిజంగా ఉన్న వాళ్ళు ముఖ్యమంత్రులు అయితే ఏం చేస్తారు అంటే, భూమిని సర్వనాశనం చేసే కార్యాన్ని హీరోయిజంగా నటించిన ఎవరైతే సూపర్ స్టార్లు, మెగాస్టార్లు, పవర్ స్టార్లు ఇట్లా ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా ముఖ్యమంత్రులు కానీ, ఉప ముఖ్యమంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ అయితే వీళ్ళు భూమిని సర్వనాశనం చేసే కార్యంలో పూర్తిగా మద్దతుగా ఉంటారు. ఎందుకంటే వీళ్ళు పూర్తిగా మానసికంగా రాక్షసుల లోకంలో పనిచేసి లక్షల కోట్ల డబ్బులు సంపాదించి ఆ డబ్బులను వెదజల్లి గెలుస్తారు. అలా గెలిచిన వాళ్ళు మళ్ళీ ఏం చేస్తారు, రాక్షస కార్యాలను వెదజల్లి రాక్షస వాదాన్ని పెంచి పూజిస్తారు. ఇదంతా బ్రహ్మంగారు చెప్పారు అని, ఇదంతా ఉగ్రవాదులు ఉగ్రకుట్ర. బ్రహ్మంగారు ఇలా రాక్షసులు వచ్చి భూమిని అంతా సర్వనాశనం చేస్తారు, దాన్ని అడ్డుకోండి అంటే వాళ్ళను వ్యతిరేకించండి, లేకపోతే ఆ దుర్మార్గాలను ఎక్కడికక్కడ నిర్బంధించండి అని ఆయన ఏదైతే బ్రహ్మంగారు చెప్పారో దాన్ని వక్రీకరించి ఈ తీవ్రవాదులకు అనుకూలంగా సినిమా ఇండస్ట్రీ ద్వారా కలియుగం ఇది కాబట్టి ఇది ఇలానే జరుగుతుందని సినిమా వాళ్ళు చెప్పడము, ఇక్కడ మతాల పరంగా అటువంటి విధానాలే రావడము. అంటే పోలీసు వాడు దుర్మార్గుడు, వాడి చట్టాలు వాడి ఇష్టం ఏ విధంగా నాశనం చేస్తాడు అంటే అది వాళ్ళకు చెల్లుతుంది. అదే మనము ఉదాహరణకి మనం అదే మన ఇష్టం, మన చట్టం, మన ఆచారం అని మనం కూడా ఆ పోలీస్ స్టేషన్లో జేసీబీలు పెట్టి పడగొట్టి మొత్తం నాశనం చేస్తే ఆ పోలీసు వాళ్ళు మేలకుంటారా? అదేవిధంగా పోలీస్ హోంశాఖ ఏదైతే దుష్ట శాఖ ఉందో మన అడవులను, మన మట్టిని, మన గాలిని, మన నదులను, మన వ్యవస్థలను అన్నిటిను జేసీబీలను అయితే నిప్పుతోనైతే రకరకాలుగా దాడులు చేసి నాశనం చేస్తుంటే మనం మాత్రం మన నాగరికతను, మన ఆచారాలను హత్య చేస్తూ ఉంటే ఈ హోంశాఖ, రాక్షస హోంశాఖ ఏదైతే ఉందో టెర్రరిస్టులది మనం మనము అంటే మన ఆచారాలు అడ్డుకోవాలన్నమాట. అంటే చావత వచ్చినవి మన ఆచారాలు అంటే ఇక్కడ మనకు కనపడుతుంది అనమాట. అదే పోలీసు వాళ్ళ మీద మనం దాడులు చేస్తే వాడు డ్రెస్ మీద, కాకి డ్రెస్ మీద చేస్తామని జైలు వేసి కొల్లబోలుస్తారు. మరి అదే కాకి కుక్కలు వచ్చి మన వ్యవస్థల మీద దాడులు చేస్తుంటే మనం మాత్రం నోరెలా పెట్టుకుని మనం చూస్తుండాలి. మన ఆచారాలన్నీ చావదొచ్చిన ఆచారాలని మనము మేలకొని ఉండాలన్నా. ఇది ఇక్కడ జరుగుతున్న దుర్మార్గాలు అనేకం ఉన్నాయి. మరొక వీడియోలో మళ్ళీ మనం తెలుసుకుందాం.